ఇంకను నాకు తోడయ్యుండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా అండర్లైన్ చేయండి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను. బండ నుండి నా నిమిత్తము ఆమేన్. చివరి వచనాన్ని తీసుకుందాం. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను. ఆమేన్, ఆమేన్. బండ నుండి నా నిమిత్తము నిత్యము నూనె ప్రవాహముగా పారెను. ప్రైజ్ లార్డ్. ఆమేన్. పక్కోళ్ళకి చెప్పండి, పక్కోళ్ళకి చెప్పండి, ఆ వాక్యం చెప్పండి పక్కోళ్ళు. ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడంటే ప్రభువారు, నేను పెట్టిన అడుగెల్లా ప్రైజ్ లార్డ్ నీతిలో పడిను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏసపెత్తి తంతే ఏ బుట్లో పడ్డారు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, నువ్వు పెట్టిన అడుగెల్లా అది ఏమై ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మరి ఏమంటున్నాడంటే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. బండ నుండి ఏమొస్తుందట? నూనె ప్రవాహముగా పారుతుంది. ప్రైజ్ లార్డ్. ఎవరి నిమిత్తము? ఎవరికి వాళ్ళు అనుకోండి. నా నిమిత్తము బండ నుండి నూనె పారుచూ ఉంది. ఆమేన్, ఆమేన్. దాన్ని అలానే పట్టుకుని చేస్తూ ఆ వాక్యాన్ని అలానే పట్టుకుని ఆది కాండానికి వచ్చేసాడు. 28వ అధ్యాయము 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద ఆమేన్ ఏం పోసాడు? నూనె పోసాడు. ఇందాక ఎక్కడుంది మాట? నా నిమిత్తము ఆ బండ నుంచి నూనె ప్రవాహముగా సమృద్ధిగా నూనె పారుచున్నది. కొంచెం ఇక్కడ ఆగి ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకి బోధిస్తుండగా శ్రద్ధ కలిగి విందాం. ఆ రెండు వాక్యాలను అలానే పట్టుకుని వాక్యం ముందు ఉందాం. మరి ఇసాకు ఇద్దరు పిల్లలు ఎవరండి? యాకోబు, ఏశావు. వారి తల్లి గారి పేరు ఎవరండి? ప్రైజ్ ది లార్డ్. వారిద్దరికి మధ్య మరి కొంత తగాదయింది కదా. ఏ విషయమై? ఆశీర్వాద విషయమై తగాదైంది. మీకు అదంతా తెలుసు. అయితే అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారు? యాకోబుని పిలిచి, మీ అన్నయ్య చాలా కోపముగా ఉన్నాడు. తెలుసు కదా మీ అందరికీ. ఏం తెలుసు? ఇద్దరు పిల్లలు ఇసాకుకి, యాకోబు, ఏశావు. ఏశావు. ఇద్దరు కుమారులు. తండ్రి పెద్దవాడిని ఆశీర్వదించటానికి, నాకు భోజనం చేసి నిన్ను ఆశీర్వదిస్తానురా, నాకు భోజనం ఏర్పాటు చేయమని పెద్దోడిని పిలిస్తే, పెద్దోడు అడవికి వెళ్ళి మరి తండ్రికి భోజనం ఏర్పాటు చేయడానికి అడవికి వెళ్ళి ఆ భోజనం ఏర్పాటు చేసే సమయంలో కొంత టైం గడిచింది. ఈ లోపల తల్లి ఆ మాటలు విని మందులోకి వెళ్ళి ఒక మంచి పొట్టేలును తీసుకుని దాన్ని చక్కగా వండి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి పంపించి ఆశీర్వాదములు తీసుకోమని చెప్పింది. పెద్దోడికి ఎలా ఉంది? వాడి శరీరాకృతి కానీ చాలా దృఢముగా ఉంటుంది.
మరి యాకోబు చాలా సున్నితంగా ఉండేవాడు. తండ్రి అప్పటికే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. తనకి వినికిడి మాత్రమే ఉంది, చూపు కొంత మందగించింది. తండ్రి ఒక మాట అడిగాడు, అప్పుడే ఏర్పాటు చేసావా, అప్పుడే వచ్చేసావంటేను వచ్చేసాను అన్నాడు. తల్లి ఆల్రెడీ ఈ అబ్బాయికి చాలా తర్ఫీదు ఇచ్చి పంపించింది. ఆ చర్మము మీ డాడీ తడిమి చూస్తాడురా నిన్ను, ఇప్పుడు మనం పొటేలు తీసి వంట చేశానుగా, ఈ పొటేలు శరం కప్పి తండ్రి దగ్గరికి పంపిస్తే తండ్రి ముందు స్వరాన్ని గుర్తుపెడతాడు. నీ స్వరం ఏంట్రా ఇలా ఉంది, పెద్దోడు స్వరంగా లేదు అంటే నేనే తండ్రి అని అక్కడ కూడా అబద్ధం ఆడతాడు. సరే, తర్వాత దగ్గరికి రమ్మంటాడు తండ్రి. తనకి మరి చూపు మందగించడం వల్ల తడిమి చూసినప్పుడు పెద్దవాడి శరీరంలాగానే ఉంటుంది. ఆశీర్వాదంలో ఆ భోజనం అంతా భుజించి తృప్తారా దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. ఆ యాకోబు దీవెనలు తీసుకుని వచ్చేసిన తర్వాత పెద్ద కుమారుడు వస్తే అప్పుడు జరిగింది. చిన్నవాడు ఆశీర్వాదములన్నీ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు పెద్దవాడు చిన్నవాడిని మరి కోపంతో ఉండి తనని చంపేయాలని చూసినప్పుడు మళ్ళా తల్లి పిలిపించి, అరే పెద్దవాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, మేనమామ ఉన్నాడు లాభానని, వాడి కోపం తగ్గే వరకు నువ్వు అక్కడ ఉండరా అని పంపించింది వాళ్ళమ్మ. పంపించేటప్పుడు యాకోబు ఏమి తీసుకెళ్ళా, కట్టుబట్టలతోనూ అరవదిక ఒక కర్ర తీసుకుని, ప్రైజ్లా ఏమైంది, కర్ర తీసుకుని బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. కర్ర తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు దేవుడే ఒంటరిగా వెళ్తున్నాడు. ఎవరు లేరు. ఎవరికి? యాకోబుకి. తన దగ్గర ఒక కర్ర మాత్రమే ఉంది. ఆ భయంలో భయం వేస్తుంది. అది భయంకరమైన ప్రదేశము, ఎవరు తోడు లేరు. ఆ రాత్రికాల సమయమందు దేవుడే ప్రేమించి యాకోబుతో మాట్లాడతాడు. రండి ఆ మాట చూద్దాం. 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడినని యెహోవాను నీవు ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను, నీ సంతానము లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నీకు నేను తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు. ఆమేన్. ఆ రాత్రి కాలం ముందు వెళ్తున్నాడు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి. చీకటి పడిపోయింది, అరణ్యం, అదంతా భయంకరమైన ప్రదేశం. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, భయముతో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరో తెలుసా నీకు? నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును అయిన యెహోవాను. నిన్ను నేను ఆశీర్వదిస్తా, నీకు నేను తోడుగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమందు నీవు ఆశీర్వదించబడతావు, నీ సంతానం ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పిన తర్వాత ఏమడిగాడు మరలా 16వ వచనంలో, యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు,
గవిని ఇదే అనుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఏ గవిని అది? పరలోక గవిని. పరలోకపు గవిని అంటే పరలోకపు గేటు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమండలంపై పరలోకపు గవిని చాలా చోట్ల ఉన్నాయి. నీ గృహంలో కూడా ఉందేమో, పరీక్షించు సున్నితంగా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన నీకు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటాయి. ఆ స్థలంకి వెళ్ళినప్పుడు దేవుడు నీతో హృదయంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్థలము ఎక్కడో కనిపెట్టు. ప్రైజ్ లార్డ్. ప్రతి గృహంలో ఉంటుంది. దాన్ని మనం పసిగట్టలేము, దాన్ని మనం గుర్తించలేము. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యాకోబు ఇది పరలోక గవిని అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడు? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తలగడగా చేసుకున్న రాయిని తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద ఇక్కడ అగుదా నూనె పోసిన అనే దాన్ని అండర్లైన్ చేయి. ఇందాకేం చేశాడు? ప్రైజ్ లార్డ్. నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారుచున్నది అన్నాడా. ఆమేన్. ఇక్కడికి వచ్చేదలికి నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా. వెళ్ళేటప్పుడు కర్ర తీసుకుని వెళ్ళాడుగా, నూనె బాటిల్ తీసుకెళ్ళాడా? మరి నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా, వాక్యమే కదా. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక కర్రేగా, ఒట్టి బట్టలే కదా. తెల్లారిన తర్వాత రాయి నిలబెట్టాడు, దాని మీద నూనె పోసాడు. దేవుని మర్మం ఇక్కడే దాగుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని తరిచి తరిచి చదవాలి, నిదానంగా చదవాలి. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తున్నట్లు వాక్యము 3 విభాగాల్లో ఉంటుంది. ఆమేన్. ఈ 3 విషయాలను మనసును పెట్టుకుని వాక్యం జరిగితే దేవుని మర్మం అర్థమైంది. ఆ మర్మము ప్రైజ్ లార్డ్ జీవముగా నీకు నాకు మారింది. ఇంకొక మాట, నేను ఎప్పుడు చెప్పినట్లు వడ్లు గింజ, దాంట్లో 3 విభాగాలు ఉన్నాయి. వడ్లు గింజను విడగొట్టితే మొదట ఏమొచ్చింది? పొట్టు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? బ్రౌన్ కలర్ బియ్యం వస్తుంది. ఆ పైన చిట్టు అంటాను చూడు, దాన్ని కూడా తీసేస్తే బియ్యం వస్తుంది. అది మనకు ఆహారం అయ్యింది. ఆమేన్. వాక్యం కూడా 3 విభాగాలుగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఉపమాన రీతిగా ఉంటుంది, అక్షరార్థంగా ఉంటుంది, దేవుని మర్మమై ఉంటుంది. ఈ 3టిని కలుపుకొని ప్రైజ్ లార్డ్ వాటిని అనుసంధానం చేసి చదివితే దేవుని జీవము నీలోకి వస్తుంది. అది పనిచేస్తుంది. కొంతమంది వాక్యమే పట్టుకుని చదువుతారు, అలా పట్టుకోకూడదు. ఇక్కడ నూనె ఆయన చేతిలో ఉందా? లేదుగా. ఇక్కడ కర్ర మాత్రమే ఉంది ఆయనకి. ప్రైజ్ లార్డ్. అక్కడ కర్ర దగ్గర ఒక పాయింట్ చెప్తాను. కర్ర అంటే ఆయన తండ్రి ఇంటి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి ఎలా బయలుదేరాడు? ఒక కర్రతోనే బయలుదేరాడు. ప్రైజ్ లార్డ్. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడు. వేలాది దాసీదాసులుండరాలు, వేలాది పశువులు ఉన్నాయి, వేలాది గొర్రెలు ఉన్నాయి, ఒంటిలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అతనికి పిల్లలే 12 మంది పిల్లలు పుట్టారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ ఇంత సమృద్ధి ఎలా వచ్చింది? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? కర్ర తీసుకెళ్ళాడు. వచ్చేటప్పుడు ఇంత ఆస్తి. ఇప్పుడు కర్ర దేనికి సాదృశ్యం అంటే, నువ్వు 1వ తారీఖు తీసుకున్నావు చూడు నిబంధన, ఆమేన్, దానికి సాదృశ్యం. చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాగ్దానాన్ని చేతబుట్టుకుని ప్రైజ్ లార్డ్ నీకు దేవుడు మాట్లాడాడు. నీ కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ జీవితానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, సంఘ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానములను పట్టుకొని యాకోబు వలె ప్రైజ్ లార్డ్ నువ్వు ఈ సంవత్సరం నడుచు. ప్రైజ్ లార్డ్. వచ్చే సంవత్సరం కల్లా దేవునికి మహిమ కలుగునుగాక. అపారమైన నువ్వు యాకోబు నుండి ఇజ్రాయేలీలుగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కర్ర నిత్యము యాకోబు చేతిలో ఉంది. నీ వాగ్దానం నీ హృదయంలో ఉండాలి. ఆమేన్. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు చూసి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాగ్దానాన్ని స్మరిస్తూ, అయ్యా నువ్వు ఇచ్చిన మాట, ఇది మాట తప్పదు, ఈ మాట వెనక్కి తిరగదు, నీ నోటిలో నుంచి మాట ప్రైజ్ లార్డ్
అది పని చేయకుండా మరలా తిరిగి రాదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నీలో ఉన్న ఆ యాకోబులో ఉన్న చేతి కర్ర నీలో ఉన్న వాగ్దానము. ఆమేన్. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడిద్ది. ఆమేన్. ఏ రోజు ఆ కర్ర ఇడ్చిపెట్టలేదు ఆయన. ప్రైజ్ లార్డ్. నీ కర్ర ఏంటి? ప్రైజ్ లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి కొంచెము. అయితే తర్వాత ఏం జరిగింది? నూనెను దాని స్తంభం మీద, కొన మీద నూనె పోసెను. ప్రైజ్లా. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. అలా దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. 20 సంవత్సరాలు గడిచిపోయింది. కాలచక్రం తిరిగిపోయింది. ఈ కాలచక్రములో అనేకమైన మజిలీలు వచ్చినాయి ఆయనకి. ప్రైజ్ లార్డ్. లాభాను ఈయనకన్నా చాలా మోసగాడు కదా. ఆ రాత్రి కాలమందు పెద్దమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. రాత్రి 12 గంటలకు మ్యారేజ్ అన్నాడు. ఎప్పుడు? రాత్రి. ఈయన రెండో అమ్మాయిని చేసుకోవాలి. రాత్రి 12 గంటలకు పెట్టాడు మ్యారేజ్ ముహూర్తం. ప్రైజ్ లార్డ్. ఆ సమయంలో పెట్టి ఏం చేశాడు ఆయన? ప్రైజ్ లార్డ్. పెద్ద అమ్మాయిని ఇచ్చేసాడు. ఇవ్వాల్సింది రెండో అమ్మాయి. మళ్ళా రెండో అమ్మాయి కొరకు మళ్ళా ఆయన ఎవరి దగ్గర చేశాడు? లాబాను దగ్గర చేశాడు. అయితే వీళ్ళన్నీ తీసుకుని ప్రైజ్ లార్డ్ 20 సంవత్సరాల తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఎవరితో? ఎప్పుడు మాట్లాడాడు? 20 సంవత్సరాల క్రితం మాట్లాడాడు కదా. దేవుడే వచ్చి మాట్లాడాడు యాకోబు దగ్గరికి. యాకోబేమి మాట్లాడాలి. దేవుడే వచ్చి మాట్లాడి, నేను నీ అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను ఆశీర్వదిస్తాను, నీకు నేను తోడై ఉంటాను. ప్రైజ్ లార్డ్ అని మాట్లాడిన తర్వాత బహుగా దీవించబడ్డాడు. బహుగా ఆశీర్వదించబడిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రభు వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. మళ్ళీ రేపు 1వ తారీఖు 2025 ఆ నైట్ నీతో మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను ఆశీర్వదించి ఆ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి ప్రైజ్ లార్డ్ ఆయన నీతో మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. ఇది సత్యము. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని తీసి పక్కన పెట్టేస్తే ప్రైజ్ లార్డ్ ఆయన ఏం చేయలేడు. రండి, అదే ఆదికాండం 35వ అధ్యాయము 14వ వచనము. ఆయన తనతో మాట్లాడించాడు. ఎక్కడ మాట్లాడాడు? ఆ రాత్రి కాలమందు ఆ దర్శిలో మాట్లాడిన ప్రభువారు ఇలా గుర్తు చేస్తున్నాడు. యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద ప్రాణార్పణం చేసి, మళ్ళీ అంటలించండి, నూనెయు దాని మీద పోసెను. తనతో మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకుముందు ఎలా పరిచయం చేసుకున్నాడు ఆయన? అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, ఇప్పుడు యాకోబు దేవుడనని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అట్లా పెట్టలే. అక్కడేమైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు? నేను యాకోబు దేవుడును అన్లా. అక్కడేమన్నాడు? ఇసాకు అబ్రహాము దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇలా సియోను కుమారి దేవుడిని అంటాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు అక్కడ నుంచి మాట్లాడితే ఇప్పుడు నీ దేవుడను ప్రైజ్ లార్డ్ అని మాట్లాడుతూ అక్కడ ఒకటే ఆయన పోసింది నూనె. ప్రైజ్ లార్డ్. ఇక్కడ పోసింది ప్రాణార్పణ. ప్రైజ్ లార్డ్. నీవు ఇక్కడ 2 మాటలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అక్కడ స్తంభము నిలబెట్టి, రాయిని నిలబెట్టి, అయ్యా నన్ను నువ్వు ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను దీవిస్తే మరలా ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీకు మందిరము కడతానని వాగ్దానం చేసి ఆ రాత్రి కాలం ముందు బయలుదేరి వెళ్ళాడు. 20 సంవత్సరముల తర్వాత దేవుడే వచ్చి మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రాణార్పణ చేసెను. ప్రైజ్ లార్డ్. ప్రాణార్పణ చేసి నూనె పోసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇంకా కొంచెము లోతుగా వెళదాం. ఇక్కడ ఈ మర్మాన్ని అర్థం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు నీ విశ్వాస యాగములలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పంగా పోయబడినను నేను ఆనందించి ప్రైజ్ లార్డ్. మళ్ళా ఫిలిప్పీ 2:17 మరియు అండర్లైన్ చేయండి, విశ్వాస యాగము సేవలోను ప్రైజ్ లార్డ్. 2 ఉన్నాయి. ఒకటి విశ్వాస యాగము, రెండోది ప్రాణార్పణ యాగముగా మనం చూడొచ్చు. దేవుడు యాకోబుతో చేసిన రాత్రికాల సమయం ముందు దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు నూనెను తీసుకుని ప్రైజ్ లార్డ్ అక్కడ పోసినట్లుంది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగా, నూనె అంటే ఏంటి? నూనె ఏమైనా ఎత్తుకెళ్ళాడా? ఆయన ఎత్తుకెళ్ళా. అక్కడ నూనెకి పరిశుద్ధ గ్రంథంలో అనేకముగా మరి వివరించబడ్డాయి. నూనెకి అభిషేకమని అభిషేకానికి పరిశుద్ధాత్మకి గుర్తులుగా అనేక విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. కానీ ఇక్కడ నూనె అంటే ప్రైజ్ లార్డ్ రాసుకోండి, నూనెకి అర్థం ఏంటంటే విశ్వాసంతో చేయబడిన నిబంధన. ఆమేన్. మరలా చెప్పనియండి అని. నూనె అంటే ఏంది? విశ్వాసముతో చేయబడిన నిబంధన. మరొక మాట మీకు తేలికగా అర్థం అవటానికి, పట్టుకోవటానికి ప్రైజ్ లార్డ్ దేవునితో చేసిన ప్రమాణం. ప్రైజ్ లార్డ్ ఎవరు చేశారు ఇప్పుడు ఈ ప్రమాణం? ఎవరు చేశారు? యాకోబు చేశాడు. ఎవరికి? దేవునికి. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? నేను మందిరము కడతాను అన్నాడు కదా. ప్రైజ్ లార్డ్. అయ్యా నన్ను నువ్వు ఆశీర్వదిస్తే, నన్ను నువ్వు దీవిస్తే ఖచ్చితంగా నీకు నేనేం కడతాను? ప్రైజ్ లార్డ్. నీకు నేను మందిరం కడతాను, దానికి బేతేలు అని పేరు పెడతాను అన్నాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అది ఆ ప్రమాణాన్ని దాన్ని గుర్తుగా నూనె పోసాడు. నూనె పోసాడు అంటే విశ్వాసముతో ప్రమాణం చేశాడు. అంతేకాదు ప్రైజ్ లార్డ్ విశ్వాసముతో నిబంధన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతనికి ఒక మాట, ఏ మాట అంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు, భయము తన హృదయంలో ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, తన జీవితం పట్ల ఏమి జరిగిద్దో భవిష్యత్తు మీద ఆయనకి ఒక స్పష్టత లేనప్పుడు, అయోమైన స్థితిలో ఆయన ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్ దేవుడే వచ్చి మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడే వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు యాకోబు చేసిన విశ్వాసపు ప్రమాణము ప్రైజ్ లార్డ్. అదే కాదు, ఒక నిబంధనతో కూడిన ప్రమాణము అక్కడ చేశాడు. ప్రైజ్ లార్డ్. తర్వాత ఆ ప్రమాణం చేసిన తర్వాత మరలా ఇంకొక ప్రమాణం చేస్తున్నాడు ఆయన. రండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. యోవేలు 2:14. యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నువ్వు పోసిన ప్రాణార్పణ నీకు ఎలా మారిపోయింది? ఇప్పుడు అది దీవెనకరముగా మార్చేస్తాడు ప్రభువారు. ఆమేన్. అందరికీ వందనాలు మరొకసారి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఒక చిన్న మాట ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ప్రైజ్ లార్డ్. ప్రాణార్పణ అంటే ఈ ప్రాణార్పణ ఎలా కన్వర్ట్ అయిపోయింది? దీవెనకరముగా మారిద్ది. ప్రైజ్ లార్డ్. మీరు చెప్పుకోండి, నేను చేసే ప్రాణార్పణ నాకు దీవెనకరముగా మారుతుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఏంటి మనకి ప్రాణార్పణ అంటే? సమర్పణ. ప్రైజ్ లార్డ్. ప్రాణార్పణ తేలిగ్గా పట్టుకోవడానికి
సమర్పణ. చక్కగా పాడతాం కదా చివరిలో కానుకలు పెట్టేటప్పుడు చాలా సంఘాలు. ప్రైజ్ లార్డ్, మంచి పాట. దాంట్లో ఉన్న సారం, ఆ పాట నీకు బాగా మనసుకు పెడితే, నీకు బాగా అది నీ వంటికి జీర్ణమైతే, ప్రైజ్ లార్డ్, అది బాగా నీ హృదయంలోకి వెళితే, ప్రైజ్ లార్డ్, అది నీకు దీవెనకరముగా మారిపోయింది ఆ పాటే. ఆమేన్. ఇప్పుడు ప్రాణార్పణ ఏ విధంగా మారుస్తానంటున్నాడు ప్రభువారు? దీవెనకరముగా మారుస్తాడు. అంటే ఏంది? సమర్పణ చేయాలి మనం. ప్రైజ్ లార్డ్. యాకోబు అంతగా దీవించబడటానికి యాకోబు వెళ్ళేటప్పుడు నిస్సత్తువతో వెళ్ళాడు. యాకోబు తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆందోళనతో వెళ్ళాడు. యాకోబు వాళ్ళ యొక్క అన్నయ్య ప్రాణ భయముతో వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడో తెలియదనే భయముతో వెళ్ళాడు. తన దగ్గర ఏమీ లేదు. ఒంటరిగా, భయముగా, ఆందోళన, నిస్సత్వంలో, మరి ఎవరు తోడు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువారు వచ్చి మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయమందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నేను తోడుగా ఉంటాను. ఆమేన్. తోడుగా ఉండేవి ఆయన ఎవరో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను అనే నామాలు నాకున్నాయి. ప్రైజ్ లార్డ్. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదించే వరకు నేను వదిలిపెట్టను. ఆమేన్. నేను దీవిస్తాను. ప్రైజ్ లార్డ్ అని దేవుడే వచ్చి ఎవరితో మాట్లాడాడు? యాకోబుతో మాట్లాడాడు. అది పొందుకున్న యాకోబు లేచి చూచి, ప్రైజ్ లార్డ్, ఒక నూనె తీసుకుని తలగాడ చేసుకున్న రాయి మీద పోసాడు. ఆమేన్. ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం. ఆమేన్. రిపీట్ ఎందుకంటే అది దేనికంటే దాంట్లో ఆశీర్వాదకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ డౌట్ వస్తుంది నూనె ఎక్కడుందని. ఆ నూనెకి సాదృశ్యం ఏంటి? విశ్వాసము. ప్రైజ్ లార్డ్. విశ్వాసముతో ఆ రాయి నిలబెట్టాడు. అయ్యా, నువ్వు చేసింది నిబంధన కరెక్టే. ప్రైజ్ లార్డ్. నేను నిబంధన చేస్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు చెప్పినట్లు చేస్తే ఇక్కడ నేను మందిరాన్ని కడతాను, దానికి బేతేల్ అని పేరు పెడతానన్నాడు. ఆమేన్ అని చెప్పాడు. దీవించాడు దేవుడు, ఆశీర్వదించాడు. మళ్ళా 20 సంవత్సరాల తర్వాత ప్రభువారు వచ్చి, ఇప్పుడు నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడు కాదు, ఇప్పుడు నీ దేవుడు నేను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నేను చెప్పిన మాట నీకు నెరవేరింది అని నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ రోజు ఏం చేసావు? నువ్వు విశ్వాసముతో నిబంధన చేశావు, విశ్వాసముతో ప్రమాణం చేశావు. ఇప్పుడు ప్రాణార్పణ చేయాలి అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రాణార్పణ అంటే ఏంటి? సమర్పణ చేయాలి. మనం సమర్పించుకోవాలి. శరీర ప్రాణాత్మల విషయాలని దేవుని కొరకే వాడాలి. వాడగలుగుతావా? ప్రైజ్ లార్డ్. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ ప్రాణార్పణ నువ్వు చేయగలిగితే ఆ ప్రాణార్పణే నీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారిద్ది. ఆమేన్. మీరు పట్టుకోవడానికి ఒక మాట అంటే ఆశీర్వాదకరం ఎలా ఉంటుంది? దేవునికి మహిమ కలుగ. రేపు మీరు కూలికి వెళ్ళాలి లేదా ఉద్యోగానికి వెళ్ళాలి, కానీ ఒక దేవుని సన్నిధి జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధి ఏర్పాటు చేశారు. ఇప్పుడు సమర్పణ దేనికి చేస్తావు? బాగా అవసరం ఉంది నీకు. వెళితేనే నువ్వు జీవనోపాధి చేయగలవు, నీ బిడ్డలకు అంత అన్నం పెట్టుకోగలవు. అంత క్రిటికల్ పొజిషన్ ఉంది. ఇప్పుడు ఇటు వెళ్తావా అటు వెళ్తావా? నీ సమర్పణ ఎక్కడా? ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని కొరకు సమర్పిస్తే ఈ సమర్పణ నీకు ఎలా మారిద్ది తెలుసా? దీవెనకరముగా మారిద్ది. ఆమేన్. కానీ మనం ఏం చేస్తాం? ఏం చేయం? విశ్వాసమే చేస్తాం. ప్రైజ్ లార్డ్. దాని క్రియలోకి మనము రాం. నువ్వు అలా చేయగలిగితే ప్రైజ్ లార్డ్ ఏం చేస్తాడు? నిన్ను ఆ సమర్పణే నీకు ఆశీర్వాదకరముగా మారునుగాక. ఆమేన్. 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 ఇప్పుడు యాకోబు చేతులు ఏముంది? బయలుదేరాడు కర్ర. ఇప్పుడు నీ చేతులు ఏముంది? వాగ్దానం ఉంది. ఈ సంవత్సరం బయలుదేరావు కదా, వాగ్దానం పట్టుకున్నావు కదా, అది ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఆ కర్రతో బయలుదేరిన ఆయన ప్రైజ్ లార్డ్ విపరీతమైన ప్రైజ్ లార్డ్ ధనాన్ని సంపాదించుకున్నాడు. కుటుంబ వ్యవస్థను బాగా అభివృద్ధి చెందింది. అనేక మందిగా ప్రైజ్ లార్డ్ దేవుడు దీవించాడు. వస్తున్నాడు.
నీ వాగ్దానం కూడా అలానే నిన్ను దీవిస్తుంది. కానీ సమర్పణ కలిగి ఉండు, ప్రాణార్పణ చెయ్యి. ప్రైజ్ లార్డ్. రండి ఒక్క మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 వద్దాం. ఫిలిప్పు పత్రిక కాగా క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమంటాడు ప్రభువారు? అమ్మా, దేవుని యొక్క మహదైశ్వర్యం. ఏ ఐశ్వర్యం అండి? ప్రైజ్ లార్డ్. మహదైశ్వర్యములో నీ అవసరం అన్నాడా? నీ ప్రతి అవసరం అన్నాడా? నీ ప్రతి అవసరము. ఆమేన్. ఆయనకి తెలుసు. ప్రైజ్ లార్డ్. నువ్వే విశ్వసించటల్లా, నువ్వే ప్రాణార్పణ చేయటల్లా. ప్రైజ్ లార్డ్. నువ్వు విశ్వసించి, ప్రైజ్ లార్డ్, సమర్పణ కలిగిన మనసు నీకుంటే, ప్రైజ్ లార్డ్, ఒక మాట అడగొచ్చా? అయ్యా, ప్రతిరోజు నేను 4 లేచి నీ కొరకు, ప్రైజ్ లార్డ్, నీ కుటుంబం కొరకే అయ్యా నీ సన్నిధికి వస్తాను. ప్రభువా, నా కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో ఈ ఉదయకాల సన్నిధి నీ కొరకు నేను గడుపుతాను అని సమర్పణ చేసుకుని సమర్పణ చేయగలిగితే అది నీకు దీవెనకరంగా మారింది. చేస్తున్నావా? ఆ సమర్పణ ఉందా? జస్ట్ అంటావే కానీ దాన్ని క్రియారూపంలోకి తీసుకురావు. ప్రార్థనకి నువ్వు చేయటానికి ఆ సమర్పణ చెయ్యవు. ఈరోజు దేవాతి దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే ప్రాణార్పణగా సమర్పించుకోగలుగుతున్నావో. కొంతమంది తీర్మానం చేసుకోవచ్చు, 52 వారాలు ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో ఉంటానయ్యా అని. ప్రైజ్ లార్డ్. సమర్పణ చేయి, అది నీకు దీవెనకరంగా మారింది. ఆమేన్. ప్రతిరోజు ఒక అధ్యాయం చదివే పనుకుంటానయ్యా. ప్రైజ్ లార్డ్. అది నీకు దీవెనకరంగా మారింది. నేను నిద్రకు ఉపక్రమించేటప్పుడు ప్రభువా నీ సముఖముకు నేను వచ్చి ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ రోజంతా చేసిన కార్యములను ప్రభువా అప్పుడే నేను నిద్రకు ఉపక్రమిస్తామని సమర్పణ చేసుకో, అది నీకు దీవెనకరముగా మారిద్ది. ప్రైజ్ లార్డ్. ఈరోజు తీర్మానం చేసుకో. నీ చేతిలో ఏముంది? వాగ్దానం అనే కర్ర ఉంది. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నీ ప్రతి అవసరత తీర్చేది, ప్రైజ్ లార్డ్, ఆయన నుండే. ఆమేన్. ఇంకా 2-3 పాయింట్లు మీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు యొక్క దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. రండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. అక్కడ ఒక సన్నివేశం ఒకటి ఉంది. ఎలీషా అని ప్రవక్తున్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఎలీషా పరిచారం చేయటానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఈయనతో సహవాసంలో కలిగాను. ఆయనకి వ్యాధి వచ్చింది. ఆయన చనిపోతాడు. ఎందుకు చనిపోతాడంటే ఆయన అప్పులు భారం ఎక్కువైపోయి, ఏ భారం అండి? అప్పులు చేస్తాడు. ఎంతమందికి అప్పులు ఉన్న చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. ఒక మీటింగ్లో అప్పులు ఎంతమంది ఉండి చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తారంట, ఒక చిన్నపిల్లలు తెప్పించి. ప్రైజ్ లార్డ్. చిన్నపిల్లలు తెప్పించి అందరి చేతులు ఎత్తేసారు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా. ఇక్కడ కూడా ఎలీషా ప్రవక్త దగ్గర ప్రైజ్ లార్డ్ తనతో సహా సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన అప్పులు చేశాడు. ఈమెకేం అర్థం కాల భార్యకి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి మొత్తం చెప్పిద్ది ఆయనకి. ఏమని చెప్పిద్ది? ఇలా అరువు తెచ్చుకున్నామయ్యా, మేము తీర్చలేకుండా చనిపోయారు ఆయన, ఇప్పుడు మేము ఎలా బతకాలో మాకు తెలియదు అని ఎవరిని అడిగింది? ఎలీషాని అడిగి. అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, నీ దగ్గర ఏముందని. నా దగ్గర కొంచెం ప్రైజ్ చెప్పట్టుకోడు దేవుని మరి ఏముందట? నూనె. ప్రైజ్ లార్డ్. ఇందాకేమన్నాడు ఏబు గ్రంథంలో? నా కొరకు ప్రైజ్ లార్డ్
ప్రవాహముగా నూనె పారుచూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నూనె అనేది ఆనాడు యాకోబును ఆశీర్వదించింది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎదవరాలు దగ్గర కూడా వాళ్ళ ఆయన చచ్చిపోతే అప్పులు తీర్చుకోవడానికి ఏమీ లేకపోతే ప్రవర్తింటున్నాడు, నీ దగ్గర ఏముంది? నా దగ్గర కొంచెం నూనె ఉంది. అయితే నువ్వేం చేయి, నీ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ పోగు చేయి. నీ ఇంట్లో పాత్రలే కాదు, పక్క యొక్క ఇంట్లో ఇళ్ళకెళ్ళి వారి దగ్గర పాత్రలు కూడా తీసుకురాయి. ప్రైజ్ లార్డ్. నిత్యము నీ ఇంటిలో ప్రైజ్ లార్డ్ నూనె నిండుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ అప్పులన్నీ, అమ్మా ఏమైంది నీకు? అప్పులన్నీ తీరిపోయినాయి అయ్యా. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి? ఆ నూనె నుంచే. ఇంకా సమృద్ధిగా ఉందయ్యా. ప్రైజ్ లార్డ్. తీసే కొందిని వస్తుందయ్యా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ చేతిలో కర్ర ఉంది, నీ చేతిలో వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని పట్టుకుంటే ప్రైజ్ లార్డ్, నా ప్రభు నమ్మదగిన దేవుడు. యాకోబుని దీవించినట్టు నిన్ను దీవిస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, నూనె అనే పాత్ర నీలో సమృద్ధిగా ఉంచు. విశ్వాసం అనేది నీలో సమృద్ధిగా ఉంచు. ఆ విశ్వాసంలో నుంచి పక్కకు తొలగొద్దు. ఏ మాత్రము దేవుని మీద అసించలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఆమేన్, 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 ఆమేన్. ఇది దేవుని మాట. అమ్మా ఏం చేసావు? వ్యాపారం చేశానయ్యా, అంతా ఈ నూనెతోనే నా అప్పులన్నీ పోయినాయి. ప్రైజ్ లార్డ్. విశ్వాసముతోనే ప్రైజ్ లార్డ్ నీకున్న భారాలన్నీ తొలగిపోతాయి. నీకున్న అనారోగ్యం అంతా పోతాయి. నీకు ఏమైతే లోటుందో, ఎలీషా దగ్గర అంటున్నాడు, నీకు ఏముంది నీ దగ్గర? అసలు నా దగ్గర నూనె లేదన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే విశ్వాసమే ఉండదు. సరే విశ్వాసం ఉంటే బాగానే ఉంది, సమర్పణ ఉందా? అది జీరోనే. మాటల్లో కాదండి, హృదయ ధృతిలో ఉండాలి. నీకు ఈ హృదయంలో విశ్వాసం ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. విశ్వాసము నీకు అనుభవంలో రావాలి. ఎస్, నా ప్రభువారు నమ్మదగిన దేవుడు. ఇన్ని కార్యాలు. విశ్వాసం అంటే ఏంటండి? అదృశ్యమైన వాటిని ప్రైజ్ లార్డ్ దృశ్యముగా కలిగి ఉండటమే. దేవునికి మహిమ కలుగునుగాక. లేనిది ఉన్నట్లుగా ప్రైజ్ లార్డ్ చేసేదే విశ్వాసము. ఇక్కడ ప్రవర్తంటున్నాడు, నీ దగ్గర ఏముందంటే కొంచెం విశ్వాసం ఉంటేనే తనున్న స్థితి నుంచి ప్రైజ్ లార్డ్ ఉన్నతమైన స్థితికి వెళ్ళబడింది ఆవిడ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. నీలో కొంచెం విశ్వాసం ఉంటే ప్రైజ్ లార్డ్ ఈ కొండను ప్రైజ్ లార్డ్ సముద్రంలోకి వెళ్ళమంటే వెళ్ళిపోయేది. ఉందా నీ దగ్గర నూనె? ఆనాడు యాకోబు ఆ రాత్రికాల సమయమందు ఆ విశ్వాసాన్ని ఆ రాతి మీద పోశాడు. ప్రైజ్ లార్డ్. ఇది మర్మం. నీకు విశ్వాసం ఉంటే దేవుడు నీ పట్ల ఘనమైన కార్యములను చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకో మాట మీ ముందుకు, మొదటి రాసుల గ్రంథము 17-16 కూడా చూడండి. అమ్మమ్మ మొదటి రాసు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. తొట్టిలో ఉన్న కొంచెం పిండి కూడా తక్కువ తీసే కొందున వస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నువ్వు విశ్వాసాన్ని ప్రభువా నువ్వు చూపించే విధానాన్ని బట్టి ప్రైజ్ లార్డ్ నీలో సమృద్ధి వచ్చేస్తారు. దేవుని కొరకు సమర్పణ చేయి. ఒక మాట అడగొచ్చు మిమ్మల్ని, ప్రైజ్ లార్డ్ నీకు కలిగిందంతా దేవునికి, అదేంటి ఉందని నువ్వు తీసేయకుందని ప్రైజ్ లార్డ్ ఇంకా సమృద్ధిగా ఉండి. సారే ప్రతి ఎదవరాలు అందరికీ తెలిసిన విషయం. భయంకరమైన కరువు వస్తుంది 3.5 సంవత్సరములు. అప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చింది, అయ్యా మేము నాకు కూడా అన్నం పెట్టమన్నాడు ఆయన. ఆమేన్. నాకు కూడా ఒక అప్పం చేయమన్నాడు. ఆవిడేమన్నది, అయ్యా నాకు నా బిడ్డకి ఈరోజు ఒక చిన్న రొట్టి చేసుకుని తిని రేపటికి చచ్చిపోదాం అనుకున్నా. ప్రైజ్ లార్డ్. పరీక్ష వచ్చింది ఎవరికి? సారే ప్రతి ఎదవరాలి. ప్రైజ్ లార్డ్.
ఏముందంటే కొంచెము పిండి, ప్రైజ్లా, ఆ పిండి ఉంది, ప్రైజ్లాడ్ 3.5 సంవత్సరములను, ప్రైజ్లాడ్, ఆ కొంచెమి పిండి తన్ని సమృద్ధిగా బ్రతికేలాగా చేసింది. ఆమె అంతేకాదు ఆ పిండి ప్రవక్త అయిన ఎలీషాను కూడా బ్రతికించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కొంచెం విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తా. ఆ విశ్వాసమే నీలో ఉన్న కట్టులు దింపిద్ది. ఆ విశ్వాసమే నీ భయాన్ని తొలగించిద్ది. ఆ విశ్వాసమే నిన్ను బహుగా ఆశీర్వదించిద్ది. మనం వింటున్నాం కానీ ప్రయత్నపూర్వకముగా దేవుని భక్తి చేస్తున్నప్పుడు దాని శక్తిని అనుభవించాలి కదా. అనుభవించకుండా ఏదో రొటీన్గా వస్తున్నాం, వెళుతున్నాం. ఇంకెప్పుడు దేవుని శక్తి నీకు అర్థమయ్యేది. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ విశ్వాసము నీకుంటే, ఆ కొంచెము పిండి, ఆ కొంచెం విశ్వాసము, ఆవగింజలో 60 వంతున్నా కూడా నా ప్రభువారు నిన్ను సమృద్ధిలోకి తీసుకెళ్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. ఈ రోజుకి ఎవరెవరు దేవుని మీద విశ్వాసం ఉందా? దేవుని మాట మీద విశ్వాసం ఉందా? ప్రైజ్ లార్డ్. ఎస్, ఆయన నాతో మాట్లాడారు, ఈరోజు నాతో మాట్లాడాడు. ఆయన నాకున్నాడు, నాకు ఆధారం ఆయనే. ప్రైజ్ లార్డ్. ఆయన మాట్లాడి వెనక్కి తీసుకోడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఆయన నోటి నుంచి వెలువడిన మాట చెయ్యకుండా వెనక్కి తిరగదు. ఆమేన్. కాబట్టి సారే ప్రతి ఎదవరాలు, ప్రైజ్ లార్డ్, కష్టకాలంలో, కరువులో కూడా అంత సమృద్ధిగా దీవించబడడానికి విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిది ప్రాణార్పణ, ప్రైజ్ లార్డ్, అర్పించాలి. మనం నీకు కలిగిన ఆ విశ్వాసాన్ని చూపించాలి. రెండో మాట, ప్రైజ్ లార్డ్, ఏబు గ్రంథంలో 29:6 ఇందాక మనం చదువుకున్నాం. ఏమని రాయబడాడు? బండ నుండి నా నిమిత్తము. బండ నుంచి నూనె రావటం ఎప్పుడని చూసారా? బండ నుంచి నూనె వస్తుందా? రాదుగా. ఏం బండ నుంచి నూనె వస్తుందా? రాదు. ఇక్కడేమన్నాడు? బండ నుంచి నూనె ప్రవాహముగా. ఆ బండ యేసు క్రీస్తు ప్రభులు వారే. ఆమె ఆ బండే 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించింది. ఆ బండ నుండే నీళ్లు తాగారు. ప్రైజ్ లార్డ్. ఆయనే యేసు క్రీస్తు ప్రభులు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ప్రసంగి 4:9-8 చూడండి. ప్రసంగి 9:8. 9:8. ఎల్లప్పుడూ నీ తలకు నూనెను తక్కువ చెయ్యకు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అదే కీర్తనలు 23:5 చదవమ్మా. నా శత్రువుల ఎదుట నూనెతో. ప్రైజ్ లార్డ్. చాలు. ఆమేన్. రెండో మాట, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. ఆమేన్. ఇప్పుడు నీ తల ఏముండాలి? నూనె తక్కువ చెయ్యకుము. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. ఈ మాటలు వింటున్నాం కానీ దాని అనుభవం మీకు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం అంటున్నారు, పరిశుద్ధాత్మ శక్తి అంటున్నారు. దీని అనుభవం మీకు తెలుసా? అక్కడే సమస్య. ప్రైజ్ లార్డ్. నిత్యము ప్రార్థన చేయి, క్రమము తప్పకుండా ప్రార్థన చేయి. ఏకుజామును లేచి 1 సంవత్సరం పాటు ప్రార్థన చేయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ అనుభవంలోకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అది అనుభవంలోకి రావాలంటే నువ్వు పని చేయాలి. ఎంటున్నావు, వెళ్తున్నావు. ఏమంటున్నాడు? నీ తలకి నూనెను తక్కువ చేయవాక. ప్రైజ్ లార్డ్. అంటే సంఘాలలో, ప్రైజ్ లార్డ్, అభిషేకం తక్కువగా ఉండకూడదు. దేవుని సేవకులకు అభిషేకం తక్కువగా ఉండకూడదు. విశ్వాసులకు అభిషేకం తక్కువగా ఉండొద్దని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. తక్కువ చేయొద్దు.
ప్రతి సంఘము, ప్రతి బిడ్డ ఆత్మాభిషేకముతో, తైలాభిషేకముతో నింపబడాలి. ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు మీరు రీచ్ అవుతుంది, కానీ దాని అనుభవం మీకు తెలియదు. ప్రైజ్లా ఎలా ఉండిద్దయ్యా అనుభవం అంటే, ప్రైజ్లా 2 మాటలు చెప్తాం. నెయ్యి తిన్నారు అందరూ? తిన్నారా లేదా? నెయ్యి తిన్నారా? రుచి చెప్పండి అమ్మా, రుచి చెప్పండి. అనుభవమే ఉంటుంది కానీ మాటలు రావు. ఆమేన్. ఇది కూడా అనుభవంలోనే ఉంటుంది, దాని శక్తిని పొందుకుంటాను. ప్రైజ్ లార్డ్. ఇది నిత్యము నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రైజ్ లార్డ్, అభిషేకము నీ మీదకి వచ్చింది. దీనిని తక్కువ చేయొద్దు అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ నూనె, ప్రైజ్ లార్డ్, నీ యొక్క స్థితిని తెలియచేస్తుంది. ఒకనాడు పేతురు ఇలానే వాక్య పరిచర్య చేస్తున్నాడు కొర్నేలు ఇంట్లో. ఆమేన్, ప్రైజ్ లార్డ్. పరిచర్య చేస్తుంటే పరిశుద్ధాత్మిక అభిషేకము, ప్రైజ్ లార్డ్, అక్కడున్న వారందరినీ ఆవరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు అనేక మంది బాప్తీసాలు తీసుకున్నారు. ఇది 2వ మాట. 3వ మాట రండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు వారు ప్రభువు నామమున ఏం రాసి, ఇప్పుడు దేని మీద మొత్తం ప్రభు పరిశుద్ధాత్మ చెబుతున్నాడు? ఆ నూనె మీదేగా. నూనె రాసి చాలు. ఇక్కడ ఒక్క మాట మీకు క్లారిఫై ఇచ్చేయాలి. సంఘ పెద్దలు అనగా మీరు అనుకున్న భావం కాదాడ. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. పౌలు గారు అంటాడు, పెద్దనైన నేను, ఏమంటాడు ఆయన? పెద్దనైన నేను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాలు ఒక 10 సంఘాలు ఉంటే ఆ సంఘాలందరికీ ఎవరు పెద్దలు? ఎవరు? దైవజనులు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు సంఘ పెద్దలు అంటే అర్థమైందా మీకు? సంఘ పెద్దలు అంటే ఎవరు? దైవజనులు. ఏ దైవజనులు? నూనెని కలిగిన వారు, అంటే అభిషేకం పొందిన వారు. ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా కీడు జరిగితే అభిషేకం పొందిన పెద్దను పిలిపించుకుని ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత. ఇప్పుడు దాకా ఏ ఆలోచనలో ఉన్నారు నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. సంఘ పెద్దలంటే ఎవరో తెలుసా? ప్రైజ్ లార్డ్. సంఘానికి పెద్ద, ప్రైజ్ లార్డ్, దేవుని సేవకుడు. అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఆ పెద్దలను పిలిచి, ఆ పెద్దలు కూడా ఏమై ఉండాలి? నూనెను కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. అభిషేకం కలిగి ఉండాలి. వాడు వచ్చి ప్రార్థన చేస్తే ఆమేన్, యేసు నామములో ఎంపటే స్వస్థత వచ్చింది. ఈ పరిచర్యలో 100 చెబుతా నేను. ప్రైజ్ లార్డ్. ఈ నెలలోనే 100 చెబుతా నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ఈ నూనె ఎవరి మీద ఉండాలి? దేవుని సేవకుడి మీద ఉండాలి. అదే సమయంలో సంఘం మీద ఉండాలి. అదే సమయంలో విశ్వాసుల మీద కూడా రావాలి. ప్రైజ్ లార్డ్. దానిని తక్కువ చేయొద్దు. అది నూనె. ఈ నూనెని ప్రభువారు ఏమంటున్నాడు? నా దగ్గరికి బండ నుండి ప్రవాహముగా, ప్రైజ్ లార్డ్, నూనె పారుచున్నది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగు. నీ దగ్గరికి, ప్రైజ్ లార్డ్, దేవునికి అభిషేకము నూరిలాగా పారుతుంది. ఇది రావాలంటే దానికి ముందు ప్రాణార్పణ చేయాలి. దానికి ముందు విశ్వాసం ఉండాలి. యాకోబు విశ్వాసం ఇచ్చాడు, ప్రాణార్పణ చేశాడు కాబట్టి అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. చివరి మాట, ఆఖరి మాట. దేవునికి మహిమ కలుగునుగా. ఒకనాడు ఎరుకో నుంచి ఒక ఆయన బయలుదేరాడు, డౌన్లోకి దిగి వెళ్తున్నాడు. మీ అందరు తెలుసు కదా, సమరయుడు. ప్రైజ్లా. మంచి సమరయుడు ఉన్నాడుగా, దిగి వెళుతున్నాడు. లూకా సువార్త 10:34. జాలిపడి దగ్గరికి పోయి నూనె అంటలేదు చేయండి, నూనెయు ద్రాక్షారసమును పోచి
గాయములను కట్టి వాహనము మీద ఎక్కించి పూటకూలి వాని ఇంటికి తీసుకొని పోయి ప్రైజ్ లార్డ్. అతని పరామర్శించి ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమ. ఎవరో తెలుసు ఆయన? మనం ఆరాధిస్తున్న ప్రైజ్ లార్డ్ దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. నీకు ఏ గాయములు తగిలిపోయి పడిపోయి ఉన్నావో, ఏ మానసికమైన గాయాలు నీ హృదయంలో ఉన్నాయో, ఎవ్వరు నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేమో, నీ బంధువులు కానీ నీ రక్త సంబంధులు, ఆఖరికి నీ కడుపును బుడ్డిన బిడ్డలు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. భయంకరమైన పరిస్థితిలో నిన్ను ఉండొచ్చు. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా నీకు గుప్పుడు పిండి అన్నము కూడా పెట్టట్లేదేమో, నిన్ను పలకరించే నాదుడు లేడేమో, ఏమ్మా లేసేవా, ఎలా ఉంది ఆరోగ్యం అని పిలిచేవాడు లేడేమో నీకు. ప్రైజ్ లార్డ్. నా ప్రభువారు నీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన నీ స్థితి చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను లేవనెత్తాడు. ప్రైజ్ లార్డ్. నీ గాయములు కట్టాడు. ప్రైజ్ లార్డ్. ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ నూనెని, విశ్వాసాన్ని నీకు అందజేశాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను తెప్పరిలించాడు. ప్రైజ్ లార్డ్. నేను ఉన్నతమైన స్థితికి, మోక్షబనబడే పరలోకానికి ఆయన నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అంత గొప్ప దేవుడు ప్రైజ్ లార్డ్ నీకు నాకున్నాడు. భయపడొద్దు. యాకోబులాగా ఒంటరిగా వెళ్తున్నావేమో, యాకోబులాగా చీకటిలో వెళ్తున్నావేమో, యాకోబులాగా శత్రువుల భయముతో వెళ్తున్నావేమో, యాకోబులాగా తన యొక్క భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నావేమో. ఆ రాత్రి కాలం ముందు యాకోబుని దర్శించి, నేను ఇసాకు దేవుడును యాకోబు దేవుడిని చెప్పి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నీకు నేను తోడై ఉంటాను, నువ్వు దీవించబడక నేను వెళ్ళను అని చెప్పగానే ప్రైజ్ లార్డ్ యాకోబు లేచి రాయిను తలకడగా చేసుకుని విశ్వాసముతో ప్రమాణం చేశాడు. అయ్యా, నన్ను ఇలా తీసుకొస్తే ఇక్కడ నీకు బేతేలు మందిరం కడతానని. మళ్ళా ప్రభు ప్రేమ గల దేవుడు ఆయన మందిరము మళ్ళా 20 సంవత్సరాల తర్వాత వచ్చి, ఇప్పుడు నేను నీ దేవుడును. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ నూనె ఇప్పటికి కూడా ప్రవాహముగా పారుచుంది నీ దగ్గరికి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. నీ శిరస్సు మీదకి నా ప్రభువారు ప్రవాహముగా వస్తుంది. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచుకుందాం.